నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ వెంగళశెట్టి అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అనిల్ గారు. నమస్తే అండి. సార్ అనిల్ గారు, చాలామంది చదువులు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలా లేదంటే వ్యాపారం చేయాలన్న డైలమాలో ఉంటారు. చాలామంది వ్యాపారాలు చేద్దామని పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు. నాన్నగారు ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టుబడి ఇవ్వండి, ఏదైనా మంచి వ్యాపారం చేసి మంచి లాభాలు తీస్తామంటూ కూడా చాలామంది ట్రై చేస్తుంటారు. నేను కూడా ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కోవిడ్లో ఇలానే ట్రై చేశాను. అండ్ ఇప్పుడు అంటే దీని గురించి ఎందుకు అడుగుతున్నానంటే, మీ కెరీర్ని మీరు ఫస్ట్ జాబ్తో స్టార్ట్ చేశారు. అండ్ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక హోటల్ బిజినెస్ని అంటే ఒక రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేశారు కాబట్టి, సో మీకంటూ దీంట్లో కొంత స్వీయ అనుభవం ఉంది కాబట్టి, మీరు డక్కా ముక్క తిన్నారు కాబట్టి, అటు ఉద్యోగం చేశారు, ఇటు వ్యాపారం చేస్తున్నారు కాబట్టి, మరి ఈ వ్యాపారం చేయాలా ఉద్యోగం చేయాలా అన్న డైలమాలో ఉన్న వాళ్ళకి అనిల్ వెంగళశెట్టి గారు ఏం చెప్తారు? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. యా, నైస్ అండి. బేసిక్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పేది కాదండి, ఎవరికి వాళ్ళకి ఉండాలి. బేసిక్గా మైండ్ సెట్ అంటారు. నా మైండ్ సెట్ ఒకలా ఉండొచ్చు, మీ మైండ్ సెట్ ఒకలా ఉండొచ్చు. సో జాబ్ చేసే మైండ్ సెట్ కొంతమందికి ఉండిద్ది, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మైండ్ సెట్ ఒకలా ఉండిద్ది. ఫస్ట్ మన మైండ్ సెట్ క్లారిటీగా ఉండాలి. మనం ఏం చేయాలనుకుంటున్నామో అది క్లారిటీ ఉందనుకోండి, సో మనం ఏదైనా చేసుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే బిజినెస్ చేసే మైండ్ సెట్ ఉండి కూడా జాబ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ముకుందరావు అని. అతను మైండ్ ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా చేయాలి, బిజినెస్ చేయాలి, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి అని తన థాట్స్ ఉంటాయి. కానీ మా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ వల్ల తను జాబ్ చేస్తూ ఉంటాడు. కానీ జాబ్ చేస్తున్నా కానీ ఆయన ఎప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటాడంటే, నేను ఇది కాకుండా బిజినెస్ చేస్తుంటే బాగుండు, ఇంకేమైనా ఆలోచించే బాగుండు, ఇంకా ఏదైనా చేస్తుంటే బాగుండు. సో ఇప్పుడు ఏదైనా మైండ్ సెట్ పర్స్పెక్టివ్ అండి. కొంతమంది ఏంటంటే జాబ్ చేసే మైండ్ సెట్ ఉండిద్ది కానీ బిజినెస్ చేస్తారు. సో వాళ్ళు ఎలా ఉండిద్ది అంటే, డబ్బులు ఉన్నాయి, పెట్టాము, రన్ అవుతుంది, పొద్దున వెళ్ళాము, సాయంత్రం వస్తాము, సో చాలు మనకు జరిగిపోతుంది. సో ఈ మైండ్ సెట్. సో డిఫరెంట్ పర్స్పెక్టివ్, డిఫరెంట్ సినారియోస్, డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. సో వీటిని మనం అనాలిసిస్ చేసుకోగలిగితే మనం ఏం చేయొచ్చు అనేది ఒక క్లారిటీ వస్తుందండి. బిజినెస్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు జనరల్గా ఏంటంటే మనకి ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ అనేది ఉండాలండి. ఏది చేయాలనుకున్నా కానీ ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే, సో దేనికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉన్నాయి, దేనికి ఉండే రిస్క్స్ దానికి ఉన్నాయి. జాబ్ చూసినట్లయితే మనము సెక్యూర్డ్గా ఉండొచ్చు. మంత్లీ మనం ఎంత చేసినా మంత్లీ సమ్ ఫిక్స్డ్ అమౌంట్ మన అకౌంట్లో వచ్చి పడిపోతూ ఉండిద్ది. మనము కాంపిటీషన్ ఏముండదు, మన పని మనం చేసుకుంటాం, మనకి కొంత ఇన్సూరెన్స్ తీసుకుంటాం. సో సెక్యూర్డ్గా లైఫ్ వెళ్ళిపోతూ ఉండిద్ది. ఆ మైండ్ సెట్కి అలవాటు పడిపోతే జాబ్ ఈజ్ బెటర్. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మనం జాబ్ చేస్తున్నాము, రిస్క్ లేదు అంటే, మన జాబ్ ఎక్కడ చేస్తున్నాం, ఒక బిజినెస్ చేసేవాడి కిందే చేస్తున్నాం. సో బిజినెస్ రిస్క్లో ఉందంటే మన జాబ్ కూడా రిస్క్లో ఉన్నట్టే. అదేవిధంగా బిజినెస్ చేస్తే రిస్క్ ఉండిద్ది, కానీ మన జాబ్ చేస్తే కూడా రిస్క్ ఉన్నట్లేదు కదా, బిజినెస్ రిస్క్ ఉన్నట్టు. సో బిజినెస్ కరెక్ట్ అంటలా. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సినారియోస్ అండ్ సర్కమ్స్టాన్సెస్. ఒకవేళ బిజినెస్ చేయాలనుకుంటున్నాం, ఎగ్జాంపుల్కి నాకు బిజినెస్ మైండ్ సెట్ ఉంది, సో నేను చేయాలనుకుంటున్నాను. ఎంత జాబ్ చేసినా కానీ మనకు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఎన్ని అవర్స్ కష్టపడుతున్నా కానీ ఇది నా శాలరీ కోసమే కష్టపడుతున్నాను. బిజినెస్లో ఎంత గ్రో అయినా, లక్షల ఇన్కమ్స్ వచ్చినా నాకు ఇవ్వాలన్న శాలరీ ఇస్తారు, కానీ మాకు ఇంత ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది, అఫ్కోర్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఇయర్లీ బోనస్, కానీ మనకి ఎక్స్ట్రా షేర్ ఏం రాదు కదా జాబ్ చేసినంత మాత్రాన. అదే బిజినెస్లో ఏంటంటే, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత హ్యూజ్ మనం అనుకుంటాం, మనం వన్స్ బిజినెస్ సెట్ అయితే మనం హాయిగా మనం ఏం పని చేయకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే తినొచ్చు అనే కాన్సెప్ట్ కూడా ఉండొచ్చు. కానీ సో బిజినెస్ పర్స్పెక్టివ్లో మాట్లాడదాం. ఫస్ట్ థింగ్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తాను. సో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు, ఎగ్జాంపుల్కి హోటల్, ఒక రెస్టారెంట్ బిజినెస్ అనుకున్నప్పుడు, ముందు లొకేషన్ అనేది ప్రైమరీ క్రైటీరియాగా తీసుకోవాలి. అసలు ఆ లొకేషన్ ప్రాపర్గా బిజినెస్కి ఎలిజిబులా కాదా? ఆ లొకేషన్ ఎలిజిబులే, కానీ నాకు దానికి కావాల్సిన క్యాపిటల్ ఎంత అవ్వచ్చు, దాని ఎస్టిమేషన్ ఎంత, దానికి కావాల్సిన క్యాపిటల్ నా దగ్గర ఉందా లేదా.
సరే ఉంది, ఎంత ఉంది, పూర్తిగా ఉందా, లోన్కి వెళ్ళాలా? ముందు లోన్కి వెళ్ళాలి అంటే మళ్ళీ దీనికి రిలేటెడ్గా ఐటీఆర్స్ ఫైల్ చేస్తారా లేదా అని అడుగుతారు. మనం ఏ బిజినెస్ లోన్కి వెళ్ళాలన్నా కానీ ముందు మీ ఐటీఆర్స్ తీసుకురండి అని అడుగుతారు. సో వీటికి కంప్లై ఉన్నామా లేదా? లోన్ మన దగ్గర డబ్బులు ఉన్నాయే కదా అని చెప్పేసి పూర్తి అమౌంట్ ఎప్పుడు తెలివైన వాళ్ళు బిజినెస్లో పెట్టరు 100%. కొంత లోన్ అమౌంట్ 2:1 రేషియోలో ఉండాలి ఎప్పుడు కూడా. సో మన లోన్ అమౌంట్ మన ఓన్ ఫండ్స్ చూసుకొని మనం కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని అరేంజ్ చేసుకున్న తర్వాత చాలామంది ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే మార్కెటింగ్ అండి. మనం ఎంత బిజినెస్ చేసినా, ఎంత ప్రాపర్గా ఫుడ్ ఇచ్చినా మన గురించి పబ్లిక్కి తెలియకపోతే, ఎక్కడ ఉన్నా కానీ మార్కెటింగ్ లేకపోతే అసలు మనం బిజినెస్ చేసి మనకి రెవెన్యూ జనరేట్ అవ్వదు కదా. మన బిజినెస్లోకి వాకిన్ ఉండవు, సేల్సే జరగవు మార్కెటింగ్ లేకపోతే. ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది అసలు మనం ఎగ్జిస్ట్ అవుతున్నాం మార్కెట్లో, మేము ఇక్కడ ఉన్నాము, మేము మీకు ఈ సర్వీస్ ఇస్తాము, మేము మీకు ఈ ఫుడ్ ఇస్తున్నాము అనేది అసలు బయట పబ్లిక్కి తెలియాలి. సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మార్కెటింగ్లో కూడా పెనట్రేషన్ స్ట్రాటజీ, ఇప్పుడు ఆల్రెడీ అదే ఫీల్డ్లో ఒక ఏరియా తీసుకుంటే ఒక 20-30 కాంపిటీటర్స్ ఉంటారు. సో వాళ్ళని తట్టుకొని మనం కూడా ఎగ్జిస్ట్లో ఉన్నామని తెలియజేయాలంటే పెనట్రేటింగ్ టెక్నిక్స్, అంత తొందరగా మార్కెట్లోకి ఎట్లా ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయిన తర్వాత పీర్ కాంపిటీటర్స్తో ఎలా కంపీట్ అవ్వాలి, వాళ్ళ ఏమి ఇస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం అనేది కంపీట్ చేసుకొని మనం స్ట్రాటజీ అనేది ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి మ్యాన్ పవర్ హ్యాండ్లింగ్ అండి. సో చాలామంది మ్యాన్ పవర్ హ్యాండ్లింగ్లోనే బిజినెస్ అనేది కొలాప్స్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో మనం ఎంత చేసినా బిజినెస్లో చాలా విషయాల్లో మ్యాన్ పవర్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఈ పర్టికులర్లీ రెస్టారెంట్ రిలేటెడ్గా బిజినెస్, హోటల్ ఇండస్ట్రీలో కంపల్సరీగా మ్యాన్ పవర్ మీద చాలా డిపెండెన్స్ ఉంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇండియన్ కానీ, చైనీస్ కానీ, బిర్యానీస్ కానీ, రోటీస్ కానీ, సంథింగ్ డిఫరెంట్గా కేటగిరీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెఫ్ ఉంటారు. సో వాళ్ళని ప్రాపర్గా చూసుకోకపోయినా, వాళ్ళని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయినా మ్యాన్ పవర్ హ్యాండ్లింగ్లోనే మన సక్సెస్ అనేది చాలా వరకు డిపెండ్ అయ్యి, మన పొటెన్షియాలిటీ ఏంటంటే అక్కడే తెలుస్తుంది. వాళ్ళని చక్కగా చూసుకున్నట్లయితే వాళ్ళు మనల్ని ఇంకా బాగా చూసుకుంటారు. సో మ్యాన్ పవర్ హ్యాండ్లింగ్ అనేది ప్రాపర్గా చేసుకోగలిగినట్టయితే బిజినెస్ అనేది సాఫీగా జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి, మనం బిజినెస్ చేయడం వల్ల ఏంటంటే అనుకుంటూ ఉంటారు టైం కంట్రోల్ మనలోనే ఉండిద్ది, సో మనకు అనుకున్న టైంకి వెళ్ళొచ్చు, మనం అనుకున్నది చేయొచ్చు, ఫ్రీడమ్ ఉండిద్ది అనుకుంటూ ఉంటారు. కానీ కొంత పీరియడ్ వరకు బిజినెస్ అంతా సెట్ అయ్యి మూమెంట్ అయ్యేంత వరకు మనం జాబ్లో చేసిన దానికంటే ఎక్కువ టైం వర్క్ అనేది మనం బిజినెస్లో చేయాల్సి ఉంటుంది. సో అది మార్నింగ్ 10కి వచ్చి నైట్ 10కైనా చేయాల్సిన అవసరం ఉండొచ్చు, కానీ మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండిద్ది. ఎంత చేసినా మన కోసమే చేస్తున్నాము, మన బిజినెస్ డెవలప్మెంట్ కోసమే చేస్తున్నాము, ఎంత చేసినా మనం ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ జనరేట్ అవుతాయి. సో బిజినెస్ చేయడం వల్ల చాలామందికి ఉపాధి ఇవ్వచ్చు, చాలామందికి ఫుడ్ పెట్టవచ్చు. చాలా ఫ్యామిలీస్, ఒక పర్సన్కి మనం జాబ్ ఇచ్చామంటే ఒక ఫ్యామిలీకి మన ఫుడ్ పెడుతున్నట్లే. సో అట్లాంటి అవకాశాలు మనం ఇవ్వగలుగుతున్నాం. చాలామంది వెండర్స్, నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్గా అసలు వెండర్స్ ఎవరెవరు ఉన్నారు, మనకి కాంపిటేటివ్ ప్రైజెస్ ఎవరు ఇస్తారు, క్వాలిటీగా మనకి ఎవరి దగ్గర ప్రొక్యూర్ చేసుకోవచ్చు, క్రెడిట్ ఎంతవరకు ఇవ్వగలుగుతారు, ఇవన్నీ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని సెటప్ చేసుకోగలిగితే మన బిజినెస్ అనేది స్మూత్గా రన్ అవుతుందండి. అదే జాబ్లో అయితే మీరు ఇట్లాంటి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మనకు జరగకపోయినా మనకి మీరు 10 to 6 అనుకున్నారు, 10 to 6కి వెళ్తారు, వీకెండ్ అయిపోతుంది. సో మనది ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది, టెన్షన్ ఫ్రీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ దీంట్లో ఏంటంటే స్ట్రెస్ తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది, ప్రెషర్ వస్తుంది, వెండర్స్ నుంచి పేమెంట్ క్యాపబిలిటీ వస్తుంది, మన దగ్గర కాంపిటీషన్స్ వల్ల డౌన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాటన్నిటిని హ్యాండిల్ చేయగలిగిన క్యాపబిలిటీ మనకు ఉండాలి ఫస్ట్. బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఆల్రెడీ ఫోర్కాస్ట్ చేస్తుంటారు. సో ఇవన్నీ ఉంటాయి. వాటికి ముందుగా మనం ఎంతవరకు మన ఒక బిజినెస్లో ఉన్నాము అంటే మన క్యాపిటల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక 50 lakhs అవసరమైంది అనుకోండి, మనం 70 to 80 lakhs పక్కన పెట్టుకోవాలి, ఒక 20 lakhs రిజర్వ్ ఫండ్గా పెట్టుకోవాలి. ఏ సిచ్యువేషన్ ఎలా ఉండిద్దో మనకు తెలియదు. సో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. మార్కెట్లో ఎలా ఉండిద్దంటే ఈరోజు మనకు సేల్ అవ్వలేదు అనుకుందాం,
మార్కెట్లో పీర్ కాంపిటీటర్స్కి సేల్ అవ్వలేదు అనుకుందాం, అవ్వకపోతే మనం రిలాక్స్ అయిపోకూడదు, వాళ్ళకి అవ్వట్లేదు మనకి అవ్వట్లేదు కదా అనేసి. మనం ఎప్పుడు కూడా మనకి ఇంకా ఎందుకు అవ్వట్లేదు, మన మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి, మార్కెట్లో మనం ఎప్పుడు కనిపిస్తూ ఉండాలి, మన స్ట్రాటజీస్ ఎప్పుడు ఫీజిబుల్గా ఉండాలి, మన ప్రైజెస్ ఎప్పుడు అందరికి అందుబాటులో ఉండాలి, సో మన సర్వీస్ ఎప్పుడు ప్రాపర్గా ఉండాలి, ఇవన్నీ మనం హ్యాండిల్ చేయాలి. ఇదన్నీ ఒక డిపార్ట్మెంట్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ విషయాల్ని మన మీద పరిజ్ఞానం తెచ్చుకోవాలి. ముందు ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే ఫస్ట్ బిజినెస్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. ఫస్ట్ ఎవరెవరిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఏమేమి ఉంటాయి ఇక్కడ, కొన్నిటి మీద మనం ఒకవేళ ఎవరన్నా లేకపోతే మనం సెల్ఫ్గా చేయాల్సిన నాలెడ్జ్ తెచ్చుకోగలిగి ఉండాలి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటేనే మనం బిజినెస్ చేయగలం. కానీ ఇవన్నీ రిస్క్స్ ఫేస్ చేస్తూ హ్యాండిల్ చేస్తూ మనం ముందుకు వెళ్ళాము అంటే పెద్ద పెద్ద రిచ్ పీపుల్ అంతా బిజినెస్ పీపులే. జాబ్ చేసే వాళ్ళు తక్కువ అని కాదు, కానీ బిజినెస్లో ఏంటంటే మనము ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉండదు, ఎంత ఇన్కమ్ అనే రావచ్చు, దానికి ఒక లిమిటేషన్స్ అనేవి ఉండవు. జాబ్లో కూడా మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే మనం లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్కి వెళ్ళడానికి మనం ప్రాపర్గా మనం హ్యాండిల్ చేసుకుంటే చాలా హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా ప్లాన్ చేసుకోవచ్చు. కానీ బిజినెస్ ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో లిమిటేషన్స్ అనేవి ఉండవు. కానీ మనకి తెలియని సిస్టమ్ ఏంటంటే మన సొసైటీలో బిజినెస్ అనగానే వద్దు రిస్క్, బిజినెస్ ఎందుకు, చాలామంది స్టూడెంట్ లెవెల్ నుంచే జాబ్ చేయి నీ లైఫ్ సెట్ అయిపోతుంది, సో ఇది బీటెక్ కంప్లీట్ చేయి నీకు జాబ్ వస్తుంది, క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చేస్తుంది. ముందుగానే మన మైండ్లో పేరెంట్స్ ఇన్బిల్ట్గా బిజినెస్ అనే దాన్ని ఎవరు ఇన్బైబ్ చేయరు మన 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 పిల్లల మైండ్స్లో. దానికి ఒక భయాన్ని అటాచ్ చేసి వదిలేసారు అంతే. సో చిన్నప్పటి నుంచి జాబ్ చేయాలి, ఒక జాబ్ అక్కడ రావాలి, ఆ కంపెనీలో జాబ్ రావాలి, అప్పుడు నా లైఫ్ సెట్ అవుతుంది. వ్యాపారం అంటే నష్టపోతాం, రోడ్డున పడతాం, అప్పులు పాలైపోతాం. వ్యాపారం అంటే కొంతమందే చేయగలరు, వ్యాపారం అనే నోషన్కి వచ్చేసారు. వ్యాపారం నాకు సంబంధించింది కాదు, వ్యాపారం నేను చేయలేను అనే నోషన్కి వచ్చేసారు చాలా. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా నువ్వేమవుతావు అంటే ఇదవుతా డాక్టర్ అవుతాను, లేకపోతే ఇదవుతాను ఇంజనీర్ అవుతాను అని చెప్తాడే కానీ నేను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతాను, నా టార్గెట్ ఇది అని ఎవరు చెప్పిన వాళ్ళు నేను చూడలేదు. కానీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ మన పేరెంట్స్ కానీ మన పిల్లలకి నేర్పించాల్సింది ఇదే. నువ్వు బాగా చదువుకుంటే బాగా జాబ్ వస్తుందని కాదు, నువ్వు బాగా చదువుకుంటే నీకు నాలెడ్జ్ వస్తుంది, దాని ద్వారా నువ్వు ఫ్యూచర్లో చేయబోయే నీ ఇంట్రెస్ట్ ఉండి బిజినెస్, ఒకవేళ పిల్లలు నాకు బిజినెస్ చేయాలనుకోండి ఎంకరేజ్ చేయండి, దాని తగ్గట్టుగా నాలెడ్జ్ ఇన్వైబ్ చేయండి, చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ ఎవరన్నా పేరెంట్స్ దగ్గరకు వచ్చి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, చాలామంది ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్ అందరూ యంగ్ పీపుల్ ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి మారాయి, కానీ యంగ్ పీపుల్ డైలమాలో ఉంటున్నారు, నేను ఇది చేస్తుంది కరెక్టా రాంగా అనేది. మనం ప్రాపర్గా డిటర్మైన్డ్గా మనం కనుక ఆలోచించి ఉన్నట్లయితే మీరు బిజినెస్ చేయటం నేను సజెస్ట్ చేస్తుంటాను. ఇంకొకటి ఏంటంటే మన ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే బిజినెస్ పీపుల్ అందరికీ ఏంటంటే ఎక్స్పెన్సెస్ అన్నీ క్లెయిమ్, వచ్చిన ఇన్కమ్ని అన్ని ఎక్స్పెన్సెస్ చేసిన తర్వాత మిగిలిన దాని మీద ట్యాక్స్ కడతారు. ఎగ్జాంపుల్కి నాకు ఒక ₹1 కోటి అనేది టర్న్ ఓవర్ జరిగింది అనుకుందాం, సో నేను బిజినెస్ పర్పస్ కార్ కొనుక్కోవచ్చు, బిజినెస్ పర్పస్ మొబైల్ కొనుక్కోవచ్చు, బిజినెస్ పర్పస్ బిల్డింగ్ ఎక్స్పాన్షన్ చేయొచ్చు, సాలరీస్ పే చేయొచ్చు, అదర్ ఎక్స్పెన్సెస్ అన్నీ మనం ఎక్స్పెండిచర్గా క్లెయిమ్ చేయొచ్చు. చివరికి మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో ఓ 10 lakhs 5 lakhs మిగిలింది అనుకుందాం, దాని మీద నేను ట్యాక్స్ కట్టాలి. అదే సాలరీడ్ పీపుల్ అనుకోండి, ఎర్న్ వైల్ యూ పే వైల్ యూ ఎర్న్, అంటే నువ్వు ఎర్న్ చేసే టైంలోనే టీడీఎస్ రూపంలో నీకు ట్యాక్స్ అనేది కట్ అవుతూ ఉంటుంది, మిగిలిన ట్యాక్స్ పోగా మిగిలిన అమౌంట్ని మీరు ఖర్చులకు ఉపయోగించుకుంటుంటారు. ఇదే డిఫరెన్స్ బిజినెస్ పర్సన్కి ఒక ఇండివిజువల్ ట్యాక్స్ పేయర్కి. సో బిజినెస్ పీపుల్ కంపెనీస్లో యావరేజ్గా ఒక 5 to 6% మాత్రమే ట్యాక్స్ పే చేస్తారు ప్లానింగ్ ప్రాపర్గా జరిగినట్లయితే. కానీ మనం ఇండివిజువల్గా ట్యాక్స్ పేమెంట్ ఉండటం వల్ల మనకి యావరేజ్గా 30% స్లాబ్ రేట్లో కనుక మనం ఉన్నట్లయితే ₹100 ఎర్న్ చేస్తే మనం ₹30 గవర్నమెంట్కి పే చేస్తున్నాం. సో గవర్నమెంట్ కూడా మన ఇన్కంలో షేర్ హోల్డర్గా మారిపోయారు. సో వీటిని ట్యాక్స్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి మనం శాలరీలో ఉన్నప్పుడు, బిజినెస్ ట్యాక్సేషన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి బిజినెస్ చేస్తున్నప్పుడు. ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బిజినెస్కే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి. సో మనం రిస్క్ ఫేస్ చేయగలిగిన మైండ్ సెట్ ఉండి మనం చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఉంటే, మన ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయగలిగితే, మనం క్యాపిటల్ కనుక తెచ్చుకోగలిగితే బిజినెస్ చేయటం అనేది చాలా హర్షదాయకం అండి. సో
ముందు మైండ్ సెట్ మారాలి, మన మైండ్లో బిజినెస్ చేయాలనే థాట్ ఉండాలి, దాన్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ ఉన్నప్పుడు మనం సక్సెస్ఫుల్గా రన్ చేయొచ్చు. ఏ బిజినెస్ అయినా కానీ దాన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు, ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా అన్న డైలమాలో ఉన్న వారికి చాలా మంచి సొల్యూషన్ ఇచ్చారు. అండ్ వ్యాపారం చేయాలి అనుకుంటే ఎటువంటి మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు వ్యాపారానికి పనికొస్తారు, వ్యాపారం స్టార్ట్ చేశాక ఎటువంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్తో ముందుకెళ్తే ఆ బిజినెస్ సక్సెస్ అవుతుంది అనే ఇటువంటి అన్ని రకాల ఆసక్తికర అంశాల గురించి మీ విశ్లేషణ ద్వారా మన ఆడియన్స్కి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. నమస్తే.